నిజంగా నా కళ్ళతో నేను చూస్తాననుకోలేదు ఇంతవరకు. ఏమిటి అంటే, మామూలుగా భారతదేశంలో ఫత్వాలు జారీ చేస్తారు ఈ ముస్లిమ్స్. హ్మ్. అంటే ముస్లిం పెద్దలు, ముల్లాలు. ఈ ఫత్వా జారీ చేసేది ఎవరయ్యా అంటే, ఢిల్లీలో ఉండేటువంటి మహమ్మద్ బుఖారీ, సయ్యద్ బుఖారీ అనేటువంటి ఒక ముల్లా. హ్మ్. అక్కడ బృందం ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఫత్వా జారీ చేస్తారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక మసీదు. ఈ 2 మసీదులే ఫత్వాలు జారీ చేస్తాయి. అన్ని మసీదులకు ఆ హక్కు ఉండదు. హక్కుండదు. అక్కడ మసీదులో ఏమేమి ఫత్వాలు జారీ చేసేవాళ్ళు ఇంతకుముందు? "అరే! వాడిని తలకాయ తీసుకురా 50 లక్షలు ఇస్తా. హ్మ్. వీని ఆస్తి కొల్లగొట్టు 50 లక్షలు ఇస్తా. ఆ దేవాలయం పడగొట్టు ₹1 కోటి ఇస్తా" అని ఫత్వాలు జారీ చేసేవాళ్ళు. అటువంటి బుఖారీ ఈరోజు హ్మ్. ఏం ఫత్వా జారీ చేశాడో తెలుసా అండి? వింటే ఆశ్చర్యపోతారు. హ్మ్. ప్రో భారత్, ప్రో హిందూ అనే ఫత్వాలు జారీ చేశారు. అంటే హ్మ్. ఏమిటి? భారత్‌ను రక్షించండి, హిందువును రక్షించండి. వాళ్ళేం చెప్తే మనం వాళ్ళకి ఫత్వాలు సపోర్ట్ జారీ చేయాలి. చేశారు. హ్మ్. ఆ ఫత్వాలు జారీ చేసిన భాగమే దేశంలో ఉండేటువంటి 4 లక్షల మసీదుల్లో శుక్రవారం నాడు నమాజు చేసే ముందు చేతికి నల్లటి నిరసన. నిరసన హ్మ్. కట్టుకొని నమాజు ఎందుకు చేయాలి? ఆ నమాజు ప్రార్థన ఎందుకు చేయాలి? పహల్గామ్‌లో చనిపోయినటువంటి ఆ హిందువుల యొక్క అదే భారతీయుల యొక్క ఆత్మ స శాంతి కోసం పాకిస్తాన్‌ను చంపేయాలి. పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి స్థితి. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? సమర్థవంతమైన ప్రభుత్వం. జాతీయవాదంతో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడుంది కాబట్టి. కాబట్టి ఈ విషయం ఎందుకంటున్నానంటే, అలా సమర్థవంతంగా గత ప్రభుత్వాలే గనక పరిపాలించింటే, ఈరోజు మనకి ఈ ఇలాంటి సమస్య పరిస్థితి వచ్చేది ఉండేది కాదు. కాదు. హ్మ్. అది ఏది ఏమైనప్పటికి కూడా మన దేశానికి మంచి రోజులే వస్తున్నాయి. యుద్ధం వస్తుందని బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే, ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితి రావడానికి కొంత ప్రళయం వస్తుంది. ఇది హ్మ్. అలాంటిదే. మంచి కోసం ఇదంతా. కాబట్టి అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని రూపుమాపినటువంటి ఘనత భారత ప్రభుత్వానికి వస్తుంది. ఓకే. అది థాంక్ యూ మన సార్. కళ్ళతో చూద్దాం. చూస్తామంటావు తప్పకుండా. జై హింద్, జై భారత్.